హల్లెలూయా. దేవుని మహాకృపలో ఈ పరిశుద్ధమైన ఈ పునరుద్ధాన దినమునందు ప్రభు సన్నిధిలో కూడుకొని ఇంతవరకు మరి అనేకమైన పాటలతో, చక్కని వాద్యములతో, ఆరాధనతో ప్రభువును స్తుతించుకున్నాం. కొనసాగించి కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుకు మొదటగా స్తుతులు చెల్లిస్తూ, అదే సమయంలో ఈ అవకాశము కలిగించినటువంటి మన స్థానిక సంఘ కాపరి గారికి, పెద్దలకును, పాస్టమ్మ గారికి, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా. వందనాలు చెప్పరా? దేవుడికి స్తోత్రం. మంచిది. కృపగలిగిన దేవుని సన్నిధిలో ఈ దినం గడిపే ధన్యత దేవుడు మనకిచ్చాడు. మరి ఈ దినాన్ని చూడలేకుండా ఎంతోమంది చనిపోయారు. మరి కొంతమంది అయితే హాస్పిటల్లో అనేక విధములైన వ్యాధులతో, బాధలతో కష్టపడుతూ ఉన్నారు. అయితే ఆ పరమ తండ్రి, మనము నమ్మిన జీవము కలిగిన దేవుడు క్షేమాన్నిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, ఆయన మందిరములో ఈ విధముగా గడిపే ధన్యతనిచ్చాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం. మరి బైబిల్ చెప్తున్న మాట, ఆయన సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. 1000 దినాలంత ఆశీర్వాదాన్ని దేవుడు మన కొరకై ఈ దినం సిద్ధపరిచాడు. హల్లెలూయా. కనుక మనం ఇప్పుడు చదవబడిన వాక్య భాగంలో 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. ఒకసారి 1 సమూయేలు 7వ అధికారం 3వ వచనం అందరము చదువుకుందాం. బైబిల్ ఉన్నవారు అందరూ తెరవండి, చదువుకుందాం. సమూయేలు ఇశ్రాయేలులందరితో ఇట్లా, నేను మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకుని ఎడల అన్య దేవతలను, అస్తోరోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతుల నుండి మిమ్మల్ని విడిపించును. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసు ప్రభు పరిశుద్ధ నామములో ఉదయకాల సమయములో మరొకసారి మీ సన్నిధిలో కూడుకొని ఈ విధముగా ఆరాధించుకునేటకు మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, ఇంతవరకు మీ కృపతోడై నడిపించినందులకై మీకు స్తోత్రాలు. కొనసాగించి చదవబడిన వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడి మహిమ పొందండి. మీ మాటలలో ఉన్న క్షేమమును, ఆశీర్వాదాన్ని, దీవెనలు, మీ మాటలలో ఉన్న నెమ్మదిని మా అందరికీ దయచేయండి. వచ్చిన బిడ్డలను దీవించండి, వస్తున్న బిడ్డలను కూడా సకాలానికి నడిపించి మీరు మహిమ పొందమని, ప్రతి విధములైన బలహీన పరుస్తున్న అపవాది క్రియలన్నీ దూరపరచమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, చదవబడినటువంటి వాక్య భాగములో దైవజనుడైన సమూయేలు ఇశ్రాయేలీలతో ఒక నిబంధన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఇశ్రాయేలీలతో ఒక నిబంధన చేస్తూ ఉన్నాడు. సమూయేలు యొక్క చరిత్ర మనము గమనించినప్పుడు, పాలు విడిచిన దినము మొదలుకొని దేవుని మందిరములో పెరిగి పెద్దవాడైనట్లుగా మనం బైబిల్లో చూస్తాం. అంత మాత్రమే కాదు, సమూయేలు మంచి ప్రార్థనాపరుడు. అంత మాత్రమే కాదు, సమూయేలు యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి అనేకమైన అద్భుత కార్యాలు ఇశ్రాయేలీయుల ఎడల జరిగిస్తూ వస్తూ ఉన్నట్లుగా మనము సమూయేలు గ్రంథములలో ఈ విషయాలు చూడగలం. సమూయేలుకి చిన్న వయసు నుంచే దేవుడంటే భయం. చిన్న వయసులోనే దేవుడైన యెహోవాకు మ్రొక్కాడంట. దేవుని సన్నిధిలో మ్రొక్కాడు. అంటే సమూయేలుకు చిన్న వయసు నుంచే దేవుడంటే భయం. అలాంటి సమూయేలును దేవుడు
మరి గొప్ప సేవకుడిగా దేవుడి అభిషేకించి సమూయేలుకు ముందున్నటువంటి యాజకుడిగా ఉన్న ఏలి ఆయన స్థానాన్ని తీసివేసి సమూయేలుని దేవుడు హెచ్చిస్తూ ఉన్నట్లుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. అలాగా కొన్ని సంవత్సరాలు ఇశ్రాయేలీలకు ఒక మంచి నాయకుడిగా, సేవకుడిగా, ప్రార్థనాపరుడుగా, ఆలోచన చెప్పే విషయములో ఆలోచనకర్తగా అన్ని విధాలుగా సమూయేలు ఇశ్రాయేలును పోషిస్తూ ఉన్నాడు. ఇలాగ ఉన్న సమయంలో ఫిలిస్తీయులు అనే ఒక గుంపు ఇశ్రాయేలులకు విరోధంగా లేచారు. ఫిలిస్తీయులు అనే ఒక గుంపు ఇశ్రాయేలులకు విరోధంగా లేచారు. ఇశ్రాయేలులు ఎవరంటే దేవుని చేత ఆశీర్వదింపబడిన వారు. ఇశ్రాయేలులు ఎవరంటే దేవుని చేత దీవింపబడిన వారు, దేవుని ప్రజలు. ఇశ్రాయేలు అనే పేరు బైబిల్లో ఎక్కడ ప్రారంభమైందయ్యానంటే యాకోబు యొద్ద నుండి ప్రారంభమవుతున్నట్లుగా చూస్తున్నాం. యాకోబు యొక్క పేరు ఇక మీదట నీవు ఇశ్రాయేలే అని దేవుడు చెప్తున్నాడు. యాకోబు అనగా మోసగాడు, ఇశ్రాయేల్ అనగా ఆశీర్వదింపబడిన జనాంగం. కనుక అలాగా ఆ ఇశ్రాయేలును దేవుడు ఆశీర్వదిస్తూ దీవిస్తూ ఉన్నాడు. ఉన్న సమయంలో ఫిలిస్తీయులు ఇశ్రాయేలులకు విరోధంగా లేచారు. ఫిలిస్తీయులు ఇశ్రాయేలులకు విరోధంగా లేచి కేవలము ఇశ్రాయేలులు కలిగినటువంటి దేవుని మందసాన్ని కూడా ఫిలిస్తీయులు చెరపట్టుకొని పోయారు. ఇశ్రాయేలీయుల యొద్ద ఉన్నటువంటి దేవుని యొక్క మందసం యొక్క పెట్టె ఫిలిస్తీయులు చెరపట్టుకొని పోయారు. ఫిలిస్తీయుల యొద్దకు మందసపు పెట్టె చెరపట్టుకొని పోవుటకు గల కారణం ఏంటంటే ఇశ్రాయేలీయులలో ఆ దినాలలో భయంకరమైన పాపము జరుగుతూ ఉంది. ఆ దినాల్లో నా యాజకుడు ఏలి వారి కుటుంబీకులలో ఉన్నటువంటి బిడ్డల సహితము దేవుని మందిరములో పాపానికి ఆహుతైపోయారు. ఎప్పుడైతే పాపానికి వారు తమ జీవితంలో చోటిచ్చారో దేవుని మందసము అని పిలువబడుతున్నటువంటి ఆ మహాశక్తి కలిగిన దేవుని మందసము ఇశ్రాయేలీయులలో నుండి ఫిలిస్తీయులు తీసుకుపోయారు. ఆ మందసపు పెట్టి తీసుకుపోతున్న సమయంలో ఏలి కోడలు ఒక ఆమె ఉంది, ఫినెహాసు భార్య. ఆమె చెప్తున్న మాట ఏంటంటే ఇశ్రాయేలీయుల నుండి ప్రభావము వెడలిపోయింది, ఇక మనం ఎంత ప్రార్థన చేసిన ప్రయోజనము లేదు, ఎన్ని కన్నీరు గార్చిన ప్రయోజనము లేదు. దేవుని ప్రభావం వెళ్ళిన తర్వాత ఇక మన జీవితాలన్నీ కూడా జీరోగా మిగిలి ఉన్నాయని చెప్పి ఆమె మోకాళ్ళ మీద పడి ఒక బిడ్డకు జన్మనిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అంటే దేవుని యొక్క మందసములో ఏముందంటే ప్రభావం ఉన్నది. ఆ ప్రభావములో ఏముందంటే స్వస్థత ఉన్నది. ఆ ప్రభావములో సమాధానం ఉన్నది. ఆ ప్రభావములో విడుదల ఉన్నది. ఆ ప్రభావములో దేవుని మహిమైశ్వర్యాలు ఉన్నాయి. ఈ ప్రభావం ఎక్కడుందంటే దేవుని మందసములో ఉన్నది. దేవుని మందసములో ఏమున్నాయనంటే 10 ఆజ్ఞలు కలిగిన పలకలు, అహరోను చేతికర్ర, చిగురించిన చేతికర్ర, మన్నా పాత్రలు ఉన్నాయి. ఇప్పుడు ఈ మందసం పెట్టి ఫిలిస్తీయులు చెరపట్టుకొని పోయారు. ఇశ్రాయేలీయులకు దేవుడు అని పిలిస్తే పలికే దేవుడు ఒక్కరు కూడా లేరు. వాళ్ళ జీవితం అంతా కూడా ప్రయోజనం లేని బ్రతుకులు జీవిస్తూ ఉన్నట్లుగా మనము చరిత్రలో గమనిస్తూ ఉన్నాం. అలాంటి సమయంలో సమూయేలు కాలంలో మరలా ఇశ్రాయేలీయులందరూ కూడా వారు దేవుని ఎడల తమ మనసును నిలుపుకున్నారట. దేవుడు అంటే మరలా జ్ఞాపకము చేసుకొని దేవునిని అనుసరించటం ప్రారంభించారు. ఎప్పుడైతే దేవుణ్ణి అనుసరించటం ప్రారంభించారో సమూయేలు ఇప్పుడు ఇదొక అవకాశం అని గమనించి అక్కడ 3 విషయాలు చెప్తున్నాడు. 3 విషయాలు. ఫిలిస్తీయుల చేతుల నుండి నీవు విడిపించబడాలనంటే, గమనించండి, ఏదైనా ఫిలిస్తీయులు మనకెవరో తెలుసునా?
మనలను పట్టి పీడిస్తున్న రోగాలే ఒక ఫిలిస్తీయులు. ఫిలిస్తీయులంటే మనకున్నటువంటి అప్పుల సమస్య ఒక ఫిలిస్తీయులు. ఫిలిస్తీయులంటే మన కుటుంబంలో ఏదైతే ఆశపడుతున్నామో దాన్ని ఇంకా పొందుకోకుండా, అనుభవించకుండా వెనకబడిపోవటమే ఫిలిస్తీయు యొక్క అనుభవం. ఫిలిస్తీయులంటే నెమ్మది లేకుండా కన్నీరు, వేదన, బాధ, ఆలోచన పెట్టి మానవ జీవితాన్ని కృంగుదీస్తున్నది ఫిలిస్తీయులు. అలాంటి ఫిలిస్తీయులు ఇశ్రాయేలీలను వెంబడించి వాళ్ళను బలహీనపరుస్తున్న సమయంలో సమూయేలు చెప్తున్న మాట ఏంటంటే, మొట్టమొదటిగా మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన ఎడల, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు ఏం చేయండి? మల్లుకొనండి. అంటే మీరు వస్తున్నారు కానీ మీ హృదయం దేవునికి దూరముగా ఉన్నది. మీరు వస్తున్నారు కానీ ప్రార్థన చేస్తున్నారు కానీ ఆ ప్రార్థన దేవుడు వినటం లేదు. మీరు భక్తి చేస్తున్నారు కానీ ఆ భక్తి దేవుడు ఆలకించటం. కారణం ఏంటంటే మనమైతే వచ్చాము కానీ మనలో ఒక స్థానం ఉన్నది, హృదయం అనే స్థానం, అది దేవునికి దూరం అయిపోయింది. అందుకే ఇక్కడ సమూయేలు ప్రవక్త అంటాడు, మొదటిగా మీ హృదయాన్ని మీరు దేవుని వైపు ఏం చేయండి? మలుపుకోండి. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే హృదయాన్ని గురించి, హృదయం అన్నిటికంటే మంచిదా? అది ఎప్పుడు మనల్ని మోసములో, భ్రమలో పడేస్తుందో తెలియదు. మానవ జీవితంలో ఉన్నది ఒక హృదయము. మనమైతే వచ్చి కూర్చున్నాం, చక్కగా అన్ని అలంకరించుకున్నాం, ప్రశాంతంగా వచ్చి కూర్చున్నాం. అయితే ఈ హృదయం అనేది పాపం అనే లోకములో ఎటు అటు ఇటు అటు ఏదేదో ఆలోచన చేస్తూ లోకం వైపు మలుతూ ఉంటుంది హృదయం. అందుకంటాడు హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. ఎయిడ్స్కైనా మందు ఉంది కానీ హృదయానికి ఏమి లేదు. హృదయానికి మందు ఇవ్వగలిగిన ఒకే ఒక పుణ్యాత్ముడు, పరమాత్ముడు, ప్రభు అయిన యేసు క్రీస్తు మాత్రమే. హల్లెలూయా. లుదియా దేవుని వాక్యాన్ని వింటా ఉందంట. మీరు ఇంటికి వెళ్ళి చదువుకున్న అపోస్తల కార్యం 16వ అధ్యాయం. దేవుని వాక్యాన్ని వింటా ఉంది. భక్తుడైన పౌలు వాక్యాన్ని చెప్తూ ఉంటే వింటా ఉంది. వింటూ ఉండగా దేవుడు, ప్రభు ఆమె హృదయాన్ని ఏం చేశాడు? తెరిచాడు. హృదయం తెరవగలిగిన వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరనంటే నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని ఇచ్చుటకు ఈ లోకానికి దిగి వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. కాబట్టి ఈ దినాల్లో మనమైతే దేవుని మందిరానికి వచ్చి కూర్చున్నాం కానీ మన హృదయము మనకు తెలియకుండానే మోసకరమైన తలంపులలోనికి తీసుకెళ్తూ ఉంది. అందుకే దైవజనుడైన సమూయేలు అది గమనించాడు. వీళ్ళైతే భక్తి చేస్తున్నారు కానీ వాళ్ళ హృదయము దేవునికి దూరముగా ఉన్నదని గమనించి మొట్టమొదటిగా మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన ఎడల. గమనించండి, మన దేవుడు ఎలాంటి వాడంటే, జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం ఇంటికి వెళ్ళి చదవండి. మనం ఎంత దేవుని తట్టు తిరిగితే అంతగా మన తట్టు ఆయన తిరుగుతాడట. మనము ఎంతగా దేవుని దగ్గరకు వస్తామో గమనించండి. తప్పిపోయిన కుమారుడు దూరదేశానికి వెళ్ళిపోయాడు. దూరదేశానికి వెళ్ళాడు. అక్కడ ఆకలికి అలమటిస్తూ ఆహారం తినాలని ఆశపడినాడు, దొరకలేదు. బుద్ధి వచ్చినప్పుడు ఆలోచన చేస్తున్నాడు, నా తండ్రి ఇంట అనేక మంది పనివారికి భోజనము సమృద్ధిగా ఉన్నది, నేనెందుకు ఇక్కడ ఆకలికి చచ్చిపోవాలా అని తండ్రి వద్దకు వచ్చి, నీ ఎదుటను దేవుని ఎదుట నేను పాపము చేశానయ్యా, నన్ను క్షమించమని క్షమాపణ కోరాలని ఆ తప్పిపోయిన కుమారుడు వస్తూ ఉంటే, వాడు ఇంకా దూరముగా ఉండగానే తండ్రి ఏం చేశాడంట? పరుగులు ఎత్తుకొని పోయి వాడు మెడ మీద పడి ఏం పెట్టాడు? వాడు అక్కడి నుంచి వస్తున్నాడు. ఇప్పుడు పందుల దొడ్డు నుంచి, పందుల దగ్గర నుంచి వచ్చేవాడి దగ్గర ఎట్టాటి కంపు ఉంటుందో తెలిసినా? అంటే నీ హృదయము దేవుని దగ్గరకు రాగలిగితే ఆ హృదయములో ఎంత కంపున్నా మన ప్రభు అయిన యేసయ్య దాన్ని లెక్క చేయడు. మన హృదయం ఎంత ఘోరమైన దుర్వాసనతో ఉన్నా ఈ హృదయాన్ని ప్రభువు దగ్గరకు మనం తీసుకొస్తున్నప్పుడు ఆయన వద్దనే దేవుడు కాదు, దానికి ప్రతిఫలంగా ఆ హృదయాన్ని హత్తుకొని ముద్దు పెట్టుకునే దేవుడు ఆయన.
హల్లెలూయా. గమనించండి, ఇక్కడ సమూయేలు అంటాడు, దేవుడు ఫిలిష్తీయుల చేతుల నుండి మిమ్మల్ని విడిపించాలనంటే మొట్టమొదటిగా మీ హృదయములను దేవుని వైపు మళ్ళుకొనవలెను. రెండవది, అక్కడ ఇంకొక మాట అంటాడు, అన్య దేవతలను, అస్తోరోతు దేవతలను మీ మధ్య నుండి ఏం చేయండి? తీసివేయండి. మన గుడారాలలో కొన్ని దేవతలు ఉంటాయి. కొంతమందికి భార్య భర్త దేవత, భర్తకు భార్య దేవత. నీ ఇల్లన నా ఇల్లు అంటారు, అంత పొయ్యి అండి. మనం ఎవరినైతే ప్రేమిస్తుంటామో, దేన్నైతే ప్రేమిస్తుంటామో అదే మన దేవత. కొంతమందికి ధనమే దేవత, కొంతమందికి వస్తువులే దేవత, కొంతమందికి గృహాలే దేవత. గమనించండి, మనకు తెలియదు, మనకు తెలియకుండానే మనలో కొన్ని దేవతలు స్థానము చేసుకొని సొరబడి మన ఆత్మీయ జీవితాన్ని వర్ధిల్లకుండా, దేవుని చేతిలో ఉన్న ఆశీర్వాదాలు పొందుకోకుండా ఈ దేవతలు మన ఆశీర్వాదాన్ని అణిచివేస్తూ ఉన్నాయి. ఆ విషయాన్ని సమూయేలు కనిపెట్టాడు. మీరు అవసరమైనప్పుడు దేవుని దగ్గరకు వస్తున్నారు, కానీ అవసరము తీరిపోయిన తర్వాత మీ ఇష్టానుసారముగా దేవత పూజలను చేస్తూ ఉన్నారు. బైబిల్ చెప్తుంది, లోకములో దేవతలు అనబడిన వారు అనేకులు ఉన్నారంట, కానీ దేవుడు ఒక్కడే. ఆయన ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. వాళ్ళ జీవితాల్లో చాలా దేవతలు ఉన్నాయి. బైబిల్లో మనం గమనిస్తే ఆదికాండం 24వ అధ్యాయంలో లాబాను బెతీయేలు అనే ఇల్లు ఒకటి కనపడద్దు మనకి. ఆ లాబాను బెతీయేలు ఇంటికి ఎలియేజరు వివాహ విషయమై పోయినప్పుడు వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడు ఆ లోపలికి రమ్ము అంటే దేవుని పేరు కలిగిన వారు లాబాను బెతీయేలు. 24వ అధ్యాయం 50వ వచనములో మనం గమనిస్తే అక్కడ అంటారు, ఇది యెహోవా వలన కలిగిన కార్యమే కానీ మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలము. ఎవరిని కలిగారు వీళ్ళు? యెహోవాను కలిగారు వాళ్ళు, యెహోవా పేరును కలిగిన వారు. అలాంటి లాబాను ఇంటి నుండి యాకోబు తన భార్యలను, దాసీలను, జంతువులను తీసుకొని ప్రయాణమై వెళ్తుంటే రాహేల్ ఏం చేసిందంట? గృహదేవతలను దొంగలించుకొని వెళ్ళిపోయింది. లాబాను ఇంట్లో ఏమున్నాయి? గృహదేవతలు. అలనాడు లాబాను వల్లే నీవు నేను దేవుడు 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 అని పిలుస్తూ ఉన్నాం, కానీ మన హృదయం అనే గృహములు ఏమున్నాయి? దేవతలు ఉన్నాయి. దేవతలు. గమనించండి, భూ సంబంధమైన దేవత ఎవరు? అపవాదికు సాతాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో పౌలు భక్తుడు అంటాడు, యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసింది. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసములున్న మన మనోనేత్రాలకు గుడ్డితనము కలుగజేసి దేవుని యొక్క ప్రసన్నతను, వెలుగును చూడలేకుండా మనలను ఆత్మీయ స్థితిలో నుండి పడవేస్తూ ఉంది సాతానుడు. గమనించాల ప్రభునందు ప్రియమైన వర్లారా, ఈ దినాల్లో మన గృహాల్లో ఏ దేవతను పూజిస్తూ ఉన్నావో, దేవుని కంటే ఎక్కువ నీవు దేన్నైతే ఆరాధిస్తావో, ప్రేమిస్తావో, పూజిస్తావో, నమ్ముతావో, విశ్వాసం పెడతావో అదే నీ గృహదేవత. మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలనంటే జీవము కలిగిన దేవునికి. అలనాడు ఇశ్రాయేలుల మధ్యలో కొన్ని దేవతలను పెట్టుకొని ఉన్నారు. ఇప్పుడు సమూయేలు చెప్తున్న మాట ఏంటంటే, అన్య దేవతలను, అస్తోరోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేయండి. తీసివేయాలా? కొన్నిటిని తీసివేయాలా ప్రభు సన్నిధిలో. తీసివేయాల్సినవి తీసివేయాలి, పొందుకోవాల్సినవి పొందుకోవాలా. నీవు తీసివేయకపోతే దేవుని కార్యాలు మన జీవితంలో చూడలేవు. ఫిలిష్తీయుల చేతుల నుంచి విడిపింపబడలేవు. ఫిలిష్తీయులని ఆ శ్రమ అనే కొలిములో నుండి మన జీవితాలు రక్షణలోనికి రాలేవు. కొన్ని తీసివేయాలి, ప్రభువు కొరకే తీసివేయాల. పౌలు భక్తుడు అంటాడు, నా ప్రభువు కొరకు నేను సమస్తము పెంటతో సమానమని ఎంచుకొనుచున్నాను. తీసేయాలా? తీసేయాలా? ఏడ తీసేస్తున్నా? మందిరానికి వస్తా కూడా సెల్ ఫోన్ చూడందే కూర్చోలేకపోతుంటమే.
మందిరంలో కూర్చొని కూడా సెల్ ఫోన్ కలిపెట్టకుండా ఉండలేకపోతుంటమే. ఏడ తీసేసావు నువ్వు? సాతానుడు బాగా బంధించేశాడు మనల్ని. ఎందుకు నీ కుటుంబంలో దేవుని కార్యాలు జరగటం లేదు? రక్షింపక నేరకైనట్లు యెహోవా హస్తము కురచగాలేదు. ఆశీర్వదించే విషయములో, రక్షించే విషయములో ధారాళమైన హస్తములు కలిగిన వాడు మనం ఆరాధిస్తున్న దేవుడు. అయితే ఎందుకు మనం ఆశీర్వదింపబడలేకపోతున్నామంటే గృహ దేవతలు కొన్ని ఉన్నాయి. అలనాడు లాబాను బెతేలు వలె గృహదేవతలను పెట్టుకొని పైకి యెహోవా యెహోవా దేవుడా అని పిలుస్తూ ఉన్నాం. గమనించండి, రాహేల్ అంట, మీరు ఇంటికి చదువుకున్న ఆదికాండం 31వ అధ్యాయం అంతా చూస్తే రాహేల్ ఆ గృహదేవతలను తీసుకొని ప్రయాణమైపోతూ ఉన్నది. లాబాను వెంటాడుతూ వచ్చాడు. మీరు పోతే పోదురు కానీ నా ఇంటిలో ఉన్న గృహదేవతలు తీసుకెళ్తారా? అప్పుడు యాకోబు అంటాడు, అవి ఎవరి దగ్గర దొరుకుతాయో వాళ్ళు బ్రతకకూడదు అంటాడు ఆయన. ఎవరి దగ్గరైతే ఆ గృహదేవతలు కనపడతాయో వారు బ్రతకకూడదు. చెప్పిన తర్వాత ఈ మాట రాహేలు విన్నది. పాపం ఆ దేవతలను ఒక సామాను మూటలో వేసి దాని మీద ఏం చేసిందంట? పాపం ఆ దేవతలు కూడా మంచోళ్ళు, ఎక్కడ పెడితే అక్కడ ఉంటారు. మనం పైన ఎక్కి కూర్చున్నా గమ్మున ఉంటాయి, భుజాన్ని ఎక్కించుకున్నా. 115వ కీర్తనకారుడు అంటాడు, అవి ఏమి ఎరగవో, ఎరగని వాటిని దేవతగా భావించి నీవు నేను మన హృదయంలో చేర్చుకోవటం పాపం. కాబట్టి ఇక్కడ సమూయేలు అంటాడు, వాటిని మీ మధ్య నుండి ఏం చేయండి? తీసివేయండి. తీసివేసి మూడవది మనం చేయాల్సిన పని ఏమంటాడు? పట్టుదల కలిగి. పట్టుదల ఉండాలండి దేవుడు అంటే. మూడవది ఏముండాలా? పట్టుదల. ఏదైనా సాధించాలంటే ఏముండాలా? తమిళ్ ఏముందమ్మా పట్టుదల అనే మాట సిస్టర్ అమ్మా? 1వ సామువేల్ 7వ అధికారం 3వ వచనం. పట్టుదలను ఏమంటాడు తమిళ్లో? అమ్మా ஒருவருக்கு அதுக்கு முன்னாடி ఆయనకొక్కడికే ఆరాధన చేయండి. గమనించండి, మూడవది మన జీవితాల్లో పట్టుదల అనేది చాలా అవసరం. పట్టుదల. దేవుని మందిరానికి రావాలనన్నా ఏముండాలా? పట్టుదల ఉండాలా. దేవుని కార్యక్రమాలు చేయాలన్నా పట్టుదల ఉండాలా. దేవుని సేవ చేయాలన్నా పట్టుదల ఉండాలా. ఏదైనా దేవుని సేవ ఎవరు ఎట్టుందంటే పులిని చూసి నాకేం చేసిందంట, అట్లా అయిపోయింది బతుకు. పులిని చూసినోడల్లా ఏటగాడైపోయాడు. పట్టుదల ఉండాలా. దేవుని సేవ అన్నా, దేవుని గృహం అన్నా, మనము చేసే ఏ పనైనా ప్రభు కొరకు నిలబడినప్పుడు ఏముండాలంట? పట్టుదల. ఇశ్రాయేలీలు ఆ పట్టు విడిచిపెట్టేశారు. పట్టుదల లేదు. వాళ్ళకి అవసరం వచ్చినప్పుడేమో దేవుడు అంటున్నారు, కానీ అవసరము తీరిపోయినప్పుడు పట్టుదల వదిలిపెట్టి నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ఇదనాల్లో మన జీవితాల్లో కొన్ని కార్యాలు జరగటం లేదు. కారణం ఏందో తెలిసినా, ఎక్కువగా దేవుని విషయం మీద ఉండాల్సిన పట్టుదల లోకం మీద పెట్టేశాం. లోక కార్యాల వైపు పెట్టేశాం. భూ సంబంధమైన ఆలోచనల మీద ఎక్కువ పట్టుదల పెట్టాం. ఎప్పుడైతే భూ సంబంధమైన వాటి మీద పట్టుదల పెడుతూ ఉన్నామో, ఈ భూమిలో ఉన్న పాపం అనేది అంతటి కూడా మన హృదయములో కేంద్ర స్థానంగా మార్చబడి మన ఆత్మీయ జీవితాన్ని దేవునికి దూరం చేస్తూ ఉంది. మీరు సేవించేటప్పుడు కర్తரை ఆరాధికం పోది ఎప్పుడు ఇరికినమా పట్టుదలతో ప్రభువుని ఏం చేయండి? సేవించండి. సేవించటం అంటే ఆరాధించటం, దేవుని మహిమపరచటం, దేవుని స్తుతించటం. విధానాల్లో మనం పట్టు చీరలు కట్టుకుంటున్నాం, పట్టు వస్త్రాలు కట్టుకుంటున్నాం, కానీ దేవుని కొరకు పట్టుదల లేదు. కొంతమందికి మందిరానికి వచ్చే ముందుగా రెడీ అయ్యేదానికి 4-5 గంటలు తీసుకుంటారు. రెడీ అవ్వటానికి రెడీ అవుతారు, అద్దం ముందు పోతారు, ఈ చీర బాగలేదు మరలా ఇంకొకటి కడదా, ఇది మ్యాచింగ్ కాలేదు ఇంకొకటి కట్టుకుందాం, ఇంకోటి వేద్దాం.
సరే అన్నీ బాగున్నాయి, లిప్టిక్ కొడదాం, కనురెప్పలు గేద్దాం, మ్యాచింగ్ వేద్దాం. పట్టుదల, భూ సంబంధమైన పట్టుదల పెడితే అది భూ సంబంధమైన దేవతార్పితం అవుతుంది. జాగ్రత్త. దేవుని విషయమై పట్టుదల ఉండాల. దేవుని ఆరాధించే విషయంలో ఆదివారం నా ప్రభు మందిరంలో నేను సమయానికి కనపడి ఆ సమయంలో దేవుని సన్నిధిలో నేను ఆయన సేవించాలా, ఆరాధించాలా, ప్రార్థించాలా, ఆయన వాక్యాన్ని వినాలనే పట్టుదల మనకు ఉండాలా. మరి కొంతమంది వస్తాంగా నా గోళ్ళ మీద కోతి పిల్లల్లాగా తిరిగేసి ఆ టీ అంగల కాడ బటర్ బిస్కెట్లు అయ్యి తినేసి చెత్త చెదారం అంతా నవిలేసి వెళ్ళిపోవటం. ఎట్లా వస్తుంది నీకు విడుదల సాతాను చేతుల నుంచి? గమనించు, దేవుణ్ణి సేవించేటప్పుడు పట్టుదల కలిగి నీ దేవుడిని యెహోవాను సేవించు. పట్టుదల కలిగి దేవుని కొరకు మనం పట్టుదల కలిగి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే దేవుడు చేసే అద్భుతాలు ఏందో తెలిసిన నిర్గమాకాండం యాత్రాగమం 23వ అధికారం 23వ అధ్యాయం 25వ వచనాన్ని చదవదాం. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి 3 అద్భుతాలు చేస్తానంటున్నాడు దేవుడు. పట్టుదలతో మనం ప్రభువును సేవించినప్పుడు మొట్టమొదటిగా మన ఆహారాన్ని ఏం చేస్తానంటున్నాడు? దీవిస్తా. తినే ఆహారాన్ని దేవుడు దీవిస్తాడు. ఎలాగ దీవిస్తాడో తెలుసునా? లేవీకాండం 26వ అధ్యాయం 10వ వచనములో అక్కడేమంటాడో చూద్దాము. దేవుడు, నీవు చాలా కాలము నిలువయున్న పాతగిలిన ధాన్యము తినెదవు, క్రొత్తది వచ్చినను పాతది అట్లాగనేమై ఉంటుంది. మనం మిగల్చడం కాదు. కొంతమంది ఆడైనా పక్కింట్లో బిర్యానీ కానీ పెడితే ఆ బిర్యానీ తీసుకుని ఫ్రిడ్జ్లో చొరింగి పెడతాం. ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం. 1 రోజు దాచిపెడతాం, 2 రోజులు దాచిపెడతాం, 3వ రోజు దాచిపెడతాం, 4వ రోజు ఆ ఫ్రిడ్జ్లో నుంచి ఏమొస్తుంది? దుర్వాసన. తీసి అట్లాగనే తీసుకుని ఎక్కడేస్తాం? అంతకు ముందంతా పాపం మన పక్కింటిలో ఎంతోమంది అన్నం లేకుండా పిల్లలు అటు ఇటు తిరుగుతుంటే వాళ్ళకి పెట్టడానికి మనసు రాదు. మనకి ఆకలికి మన ఎదుట ఎంతోమంది పిల్లలు కనపడుతుంటే వాళ్ళకి 2 మెతుకులు పెట్టడానికి మనసు రాదు. కానీ ఫ్రిడ్జ్లో మాత్రం ఏం చేస్తాం? దాచిపెడతాం. దానివలన వచ్చే ప్రయోజనము లేదు. ఎప్పుడైతే పట్టుదల కలిగి మన దేవుడిని యెహోవాను మనము సేవిస్తామో ఫస్ట్ ఆయన చేసేది ఏందయ్యానంటే దీవిస్తాడంట. ఆహారాన్ని దీవిస్తాడు. ఎట్లా దీవిస్తాడంటే చాలా కాలము పాతగిలిన ధాన్యమును తింటావు. ఒకవేళ క్రొత్తది వచ్చినా పాతది ఏమైంటుంది? అలాగనే మిగిలి ఉంటుంది. అంటే మన భాషలో చెప్పాలనంటే ఈ భాషలో 25 కేజీలు బియ్యం బస్తా ఇంటికి తెచ్చామంటే వచ్చే నెలకు కూడా ఈ బియ్యం అలాగనే మిగిలి ఉంటాయి. మరలా క్రొత్త బస్తా కూడా అలాగనే ఉంటుంది. అంటే అలాగ దేవుడు అభివృద్ధి పరిచి ఆశీర్వదించి దీవిస్తాడు. ఆకలి అనే మాట నీ గృహములో వినబడదు. జీవము కలిగిన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు, మన పితరులకు అరణ్యములో మన్నాను పంపించిన దేవుడు. ఆయన మాంసం కావాలని కోరినప్పుడు మాంసాన్ని పంపిన దేవుడు. నీళ్లు కావాలని కోరినప్పుడు బండతో మాట్లాడగా నీళ్ళు ఇచ్చినాయి. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు పని చేయకుండా మన్నాతో పోషించిన దేవుడు ఆయన. 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి ఆహారాన్ని పంచిపెట్టిన దేవుడు. చేపలు లేవయ్యా సముద్రములని చెప్తున్న పేతురుకు ఒక మాట చెప్పాడు, మీ దోణిలకు కుడివైపున వేయండి వలలో. యేసయ్య మాట విని పేతురు చేయగా విస్తారమైన చేపలు పట్టారు. 2 దోణిల నిండా నింపారంట. కానా ఊరు వివాహానికి వెళ్ళాడు ఆయన. రంగులేని నీటికి రంగు ఇచ్చాడు, రుచి లేని నీటికి రుచినిచ్చాడు. ఆశ్చర్యంగా పొగుడుకునేటట్లుగా నీటి ద్వారా అద్భుతాలు చేశాడు. గొప్ప దేవుడు. నా దేవుడు ఎవరంటే ఆయన మంచి గోధుమలతో మనలను తృప్తిపరిచే దేవుడు.
అలాంటి జీవము కలిగిన దేవుని ఎదుట నీవు నేను పట్టుదల కలిగి దేవుని సేవించు. నిర్లక్ష్యం వద్దు దేవుని మందిర విషయాల్లో. దేవుడా దీవిస్తాడు. రెండవది, మన పానమును ఏం చేస్తాడంట? దీవిస్తాడు. మన పానమును దీవిస్తాడు. మూడవది చాలా ఆశీర్వాదం ఉంది అక్కడ. నీ మధ్యలో ఉండి నీ రోగములన్నిటిని ఏం చేస్తాడంట? ఏం చేస్తాడంట? ఏం చేస్తాడు? నీ మధ్య నుండి నీ రోగమును తొలగిస్తాడు. ఏండి ఈ దినాల్లో కోటేశ్వరుడు ఎవడంటే రోగము లేనోడే కోటేశ్వరుడు నన్ను అడిగితే. జీవము కలిగిన దేవుడు ఎప్పుడైతే మనం ఆయన్ని సేవిస్తామో, ఆరాధిస్తామో, పట్టుదల కలిగి జీవిస్తామో, మొదటగా ఆహారాన్ని దీవిస్తానంటున్నాడు, నీ పానమును దీవిస్తానంటున్నాడు. నీ మధ్యనున్న రోగములు, అది ఎలాంటి రోగమునైనా ఆయన నీ మధ్య ఉండి వాటిని ఏం చేస్తాడు? తొలగిస్తాడు. ఇంకా అంతకు మించిన ఆశీర్వాదం ఇంకా మనకి ఎక్కడ ఉందండి? విధానాల్లో రోగాలు వచ్చి లక్షల లక్షలు, వేలు వేలు హాస్పిటల్కి ఎంత ఖర్చు పెడుతున్నాం. కొంతమంది గృహాల్లో మెడికల్ స్టోరే ఉంటుంది, కబోర్డ్ అంతా మెడికల్ స్టోరే. వాళ్ళ దగ్గర పోయి మనం ఏదన్నా తలనొప్పి అంటే వాళ్ళు వేస్తారు మాత్రం ఒకటి, అంటే వేసుకొని వాళ్ళకి ఏమవుతుంది? ఎక్స్పీరియన్స్ అయిపోయాడు. మా సంఘం అక్కడ నేను వెళ్తున్న సంఘంలో మౌంట్లో ఒక తల్లి ఉంది. ఆ తల్లి ఎప్పుడు హాస్పిటల్ ఇంటికి తిరుగుతూ ఉంటుంది. ఆమె హాస్పిటల్లో గేటు కాడ బెడ్ వేయించుకుంటుంది, అంటే ఆమె బాత్రూమ్కి పోవటానికి రావటానికి. ఎవరన్నా కొత్త పేషెంట్ వచ్చి ఆమెను చూస్తూ ఉంటే ఏమమ్మా వచ్చామని అడుగుద్దంట. డాక్టర్ పాకను ఎందుకు వచ్చినావు చెప్పు ఫస్ట్. కడుపులు నొప్పి, ఇట్లా నేను ఇస్తా మాత్రదంట. అంటే వేసుకొని ఆమెకి ఏమైంది? అలవాటు అయిపోయింది. గమనించండి, రోగం అనేది అపవాదకు సాతానుడు కలుగు చేస్తున్నాడు. రోగశయ్య మీద యెహోవా మనలను ఏం చేస్తాడంట? ఆదరించువాడు ఆయన. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 24లో వచ్చిన అంటాడు పేతురు భక్తుడు, యేసు ప్రభు శిలువలో మన కొరకై పొందిన దెబ్బల వలన మనము స్వస్థత నొందితిమి అంటాడు. నొందితిమి అయిపోయింది. స్వస్థత ఎప్పుడో యేసు ప్రభు శిలువలో మన కొరకై కొట్టించుకుంటున్నప్పుడే భూమి మీదకి స్వస్థతలు విడుదలైపోయినాయి. అయితే ఈ దినాలు ఈ స్వస్థతలు పాస్టర్లు ఎన్ని విధాలుగా వ్యాపారాలు చేస్తున్నారో. నా దగ్గరకు వస్తే అది పోద్దని, ఈ కచ్చీప్ తీసుకపోతే ఇది వస్తుందని, ఏండి ఎన్ని విధాలుగా. యేసయ్య ఒకే మాట చెప్పారు, మీరు పొందుకున్నది ఉచితంగా, ఇచ్చేది కూడా ఎట్టేయండి, ఉచితంగా ఇవ్వండి. అది పక్కన పెట్టేశాం. అసలైన కీ పక్కన పెట్టి ఇష్టం వచ్చినట్లుగా చేస్తున్నారు సేవ. అందుకే విమర్శలు స్టార్ట్ అయిపోతున్నాయి అన్ని దిక్కల. గమనించండి ప్రభునందు ప్రియమైన వారలారా, ఆయన మన మధ్యలో ఉండి మనలను బాగు చేస్తాడు, మన రోగములను బాగు చేస్తాడు. కాబట్టి నీవు నేను చేయాల్సింది ఏంటంటే, మొదటగా పట్టుదల కలిగి దేవుడిని యెహోవాను సేవించు, ఆయన్ని సేవించు. రెండవది, ఆయన్ను మనము సేవించినప్పుడు దేవుడు మనకిచ్చే ఆశీర్వాదం ఏంది? యోబు గ్రంథం 36వ అధ్యాయం, యోబు గ్రంథము 36వ అధ్యాయం 11వ వచనాన్ని చదవదాం. యోబు గ్రంథము 36వ అధ్యాయం 11వ వచనం. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములు క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగా, గమనించండి, క్షేమముగా సుఖముగా ఉండాలనా? ఎంతమందికి ఆశ క్షేమంగా ఉండాలి, సుఖంగా ఉండాలని? ఎత్తదామా చేతులు? దేవుడు చూస్తున్నాడు మన హస్తాన్ని. వద్దనుకున్న వాళ్ళు తెలుసండి, లేకపోతే చేతులు లేకపోతే దించేయండి. ఎంతమందికి క్షేమం కావాలని కోరుకుంటున్నారు? నాకు కావాలా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎత్తిన ప్రతి హస్తాన్ని నా ప్రభు మెండార్లుగా దీవించునుగాక. హల్లెలూయా. గమనించండి ప్రభునందు ప్రియులారా, ఎప్పుడైతే దేవుణ్ణి మనము పట్టుదల కలిగి సేవిస్తామో, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీ దినములు క్షేమముగా వెళ్ళిపోతాయి. మీ సంవత్సరములు, మీ మాసాలు
మీ దినాలు అన్నీ సుఖముగా వెళ్ళబుచ్చుతారు. కన్నీరు అనేది, బాధ అనేది, వేదన అనేది, కష్టం అనేది, దుష్టత్వం అనేది మన కుటుంబానికి ఆవరించకుండా జీవము కలిగిన దేవుడు మన చుట్టూ కాపుదల భద్రతనిస్తాడు. హల్లెలూయా. గమనించండి, ఒకవేళ ఇంతవరకు నీ జీవితంలో, మన జీవితంలో క్షేమం అనే మాటను కోల్పోయినట్లయితే ఈ దినం ఒక నిర్ణయం తీసుకో. పట్టుదలతో నీ దేవుడిని యెహోవాను సేవించు. పట్టుదల కలిగి దేవుని సేవించు. నీ సంవత్సరముల ఎంబడి సంవత్సరాలు నీకు సుఖముగా నీ ధనములన్నిటిని ఆయన వెళ్ళబుచ్చుతాడు. కన్నీరు అనేది నీ గృహముల వినబడదు. బాధ అనే మాట నీ గృహముల వినబడదు. వేదన అనే మాట నీ గృహముల వినబడదు. భూ సంబంధమైన ఏ అలజడులు కూడా మన యొద్దకు రాకుండా దేవుడు మనలను క్షేమముగా సుఖముగా నింపుతాడు. 16వ కీర్తన 2వ వచనంలో అంటాడు, ఆ క్షేమమును సుఖమునిచ్చేవాడు ఎవరయ్యానంటే మనం ఆరాధిస్తున్న జీవము కలిగిన దేవుడు. భక్తుడు అంటాడు, ప్రభువే నాకు క్షేమాధారము. 11వ వచనంలో అంటాడు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. క్షేమము సుఖం ఎక్కడుందయ్యానంటే ఇదిగో నీవు నేను ఆరాధిస్తున్న యేసయ్య దగ్గరే ఉంది. ఆయన దగ్గరకు రావాలా. ఆయన దగ్గరకు వచ్చిన మనము పట్టుదల కలిగి ప్రభువుని సేవించాలి, ఆరాధించాలా. వారికి పెదాలతో పాడితే కాదు. పెదాల పాటలు ఉన్నాయి, పెదాల ఆరాధన ఉన్నది, పెదాల వాక్యం కాదు. హృదయ అంతరంగములో నుండి పట్టుదలతో ప్రభువును మనం సేవించాలి. అప్పుడు దేవుడు మన జీవితంలో క్షేమమును, నెమ్మదిని అనుగ్రహిస్తాడు. మూడవది, మనం పట్టుదలతో ప్రభువును సేవించినప్పుడు యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వచనాన్ని చదవదాం. గమనించండి, ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడు ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతనిని ఏం చేస్తాడో గమనించండి. మూడవది, పట్టుదలతో ప్రభువును సేవించినప్పుడు, పట్టుదలతో మనం ప్రభువును సేవించినప్పుడు తండ్రి చేత మనకు ఘనతను దేవుడిస్తాడు. యెహోషువ జీవితంలో అదే పొందుకున్నాడు. మోషేను గణపరిచినట్లుగా యెహోషువను కూడా గణపరిచారంట ఇశ్రాయేలీలు. అందులో ఇశ్రాయేలీలు అంతా భయంకరమైన స్వభావం కలిగిన వారు బైబిల్లో మరొకరు లేరు. కృతజ్ఞత లేని వారు వాళ్ళు. అలాంటి ప్రజలు యెహోషువను గొప్ప చేశారంట. కారణం ఏందో తెలుసునా? యెహోషువ తీసుకున్న నిర్ణయము 24వ అధ్యాయం 14వ వచనములో, నేనును నా ఇంటి వారు యెహోవానే. అది దేవుణ్ణి సేవిస్తున్నాడు ఆయన, మనుషులను కాదు. మీరు ఎవరిని సేవిస్తారో, నది అద్దరునున్న దేవతలను సేవిస్తారో నాకు తెలియదు, కానీ నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నా, నేను నా ఇంటి వారు యెహోవానే. ఆ నిర్ణయం తీయాలండి. నువ్వు కాలేజీకి వెళితే కాలేజీ ఫ్రెండ్స్తో కలిసి తిరగకూడదు. నువ్వు ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత అక్కడ పనికిరానోడు ఒకడుంటే వాడుతూ నువ్వు గలవకూడదు. నీ జీవితం ఒక ప్రత్యేకమైన జీవితంగా ఉండాలా. కాలేజీలో నీ జీవితం ఒక ప్రత్యేకమైన జీవితం. యెహోషువ వలె ఇదిగో నేను నా దేవుడైన యెహోవా వైపు చూస్తూ ఉన్నా. ఎప్పుడైతే యెహోషువ జీవము కలిగిన దేవుని సేవించాడో, బైబిల్ చెప్తున్న మాట, యెహోషువను దేవుడు గొప్ప చేశాడు. మోషే తర్వాత ఒక నాయకత్వములోనికి నడిపించగలిగిన ఆత్మాభిషేకాన్ని దేవుడు ఆయనకు ఇచ్చాడు. ఆత్మాభిషేకాన్ని ఇచ్చాడు. ప్రజలందరూ కూడా ఇక యెహోషువ మాటకు అందరూ లోబడినారు. కారణం ఏంటంటే యెహోషువ దేవుడైన యెహోవాని ఏం చేస్తున్నాడు? సేవిస్తున్నాడు. నీకు ఘనత కావాలన్న ఈ లోకములో, కాలేజీలో మంచి ర్యాంకులో ఘనత పొంది నీవు ఆశీర్వాదకరంగా ఉండాలనంటే నీ యవ్వన వయసులో దేవుడైన యెహోవాను నిండారులుగా సేవించు. ఇదిగో ఈ ఘనత మనుషులు ఇస్తే వచ్చింది కాదు. చాలామంది పాస్టర్ మీదకు చొనుక్కుంటున్నారంట, ఏం ఆమోష చెప్పాలనని.
ఆమోసు కాదు చెప్పేది, ఆత్మదేవుడు. నిలబడేది ఆమోసు. మాట్లాడువాడు మీడు కాదు, తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నాడని మీరు ఎరుగరా. ఆమోసు మాటలు కావు. ఎక్కడో పనికిరానోళ్ళని తెచ్చి ఘనమైనటువంటి స్థానాన్ని ఇస్తున్నాడనంటే జీవము కలిగిన దేవుని చిత్తం అది. ఆయన ఘనపరచగలిగిన వాడు ఆయన. యేసు ప్రభు శిష్యులు, బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే వారి విద్య లేని పామరులు. ఏమన్నా డిగ్రీలు చదివారు వాళ్ళు, బీటెచ్, బీడీ, ఎండి మనం పెట్టుకుంటాం ఇష్టానికి. చదివినారు వాళ్ళు ఏమన్నా అండి? ఉందా బైబిల్లో? లూకా ఒక్కడ మాత్రం వైద్యుడంట. అది కూడా పక్కన పెట్టేసి స్వస్థపరచగలిగిన యేసుని వెంబడించాడు ఆయన. అపోస్తులైన పౌలు గమాలియల పాదముల యొద్ద విద్యని అభ్యాసం చేశాడు. క్రీస్తు కొరకై హతసాక్షిగా మారిపోయాడు. మోషే ఐగుప్తులున్న సకల విద్యలను ఏం చేశాడంట? అభ్యాసం చేశాడు. ఐగుప్తులున్న డిగ్రీలు మొత్తం ముగించాడు మోషే చెప్తున్న మాట ఏంటంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ప్రజలతో శ్రమ పడాలా, ప్రజలతో నేను శ్రమ పంచుకోవాలి. ఐగుప్తులో రాజుల యొక్క ప్యాలెస్లో క్షేమంగా ఉండేది మోషే కోరుకోలేదు. ప్రజల భారాన్ని చూడాలని బుద్ధి వచ్చిందంట మోషేకు. ఎప్పుడైతే ఆ ఆలోచన మోషే రప్పించుకున్నాడో, జీవము కలిగిన దేవుడు గొర్రెల దగ్గర ఉన్న మోషే దగ్గరికి వెళ్ళి, మోషే 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 రా వచ్చేసేయక. దేవుడు ఇస్తాడండి ఘనత, మనుషులు ఇస్తే అది ఉండేది కాదు. ఆ ఘనత నీకు నాకు కావాలనంటే జీవము కలిగిన దేవుణ్ణి సేవించు. శిష్యులు విద్య లేని పామరులు. ప్రార్థన ఎట్లా చేయాలో కూడా తెలియదు వాళ్ళకి. అసలు ప్రార్థన తెలుసా వాళ్ళకి? ఉపవాసం చేసేది కూడా అసలే తెలియదు వాళ్ళకి. మనం బైబిల్లో క్షుణ్ణంగా చదివితే వాళ్ళందరూ అపవాది యొక్క సాతానుకు చోటిచ్చే అనుభవంలో ఉన్నారు. పేతురుతో సహా సాతానుకు చోటిచ్చాడు. యూదా ఇస్కరియోతు సహా సాతానుకు చోటిచ్చాడు. అలాంటి పాడైపోయిన గుంపును ఆయన ఎంత మెరిట్గా చేశాడో తెలుసునా? తిరస్కరింపబడి త్రోసివేయబడి జాలర్లు అని పిలువబడుతున్నటువంటి వారిని మొట్టమొదట ఒక్క చిన్న ప్రసంగంలో యేసు ప్రభు మన కొరకు వచ్చాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, ఆయన సజీవుడై పరలోకానికి వెళ్ళాడు, మరలా రాబోతున్నాడని ఈ సందేశం పేతురు చెప్తే ఆ దినం ఇంచుమించి ఎంతమంది రక్షింపబడినారంట? 3,000 మంది. ఏదైనా 3,000 సార్లు వాక్యం చెప్పినా పాస్టర్ నోటికి గొంత ఆపరేషన్లు చేయాల్సిందే కానీ మార్పు లేదు. జీవితాల్లో మార్పు లేదు. గమనించండి. అలాంటి పాడైపోయిన బ్రతుకులో ఉన్నటువంటి శిశువులను యేసు ప్రభు అంతగా ఆశీర్వదించి వారి ద్వారా అద్భుతాలు చేశారు. వాళ్ళ నీడబడితే రోగాలు స్వస్థత పడతా ఉంది. వాళ్ళు వెళ్ళిన ప్రతి ప్రాంతాల దయ్యాలు కేకలేసి ఏమవుతున్నాయంట? వెళ్ళిపోతున్నాయి. వాళ్ళ దగ్గరకు పోకముందునే దయ్యాలు వదిలిపోతున్నాయి. వాళ్ళ ద్వారా దేవుడు అనేకమైన అద్భుతాలు చేశారు. యెరూషలేములో వాళ్ళకి ఇచ్చిన బిరుదు ఏంటంటే భూలోకాన్ని తల్ల కిందలు చేయవారు. ఎక్కడికి కూడా వచ్చారు. భూలోకాన్ని తల్ల కిందలు చేసి ఘనతనిచ్చాడు జీవము కలిగిన యేసు ప్రభు. కారణం ఏంటంటే వాళ్ళు నిండు మనసుతో దేవుడిని యెహోవాను సేవించారు. ఆ ఘనత నీకు నాకు ఇవ్వాలని యేసయ్య ఎదురు చూస్తున్నాడు. ఆ ఘనత చేత నిన్ను నన్ను అలంకరించాలని యేసయ్య ఎదురు చూస్తున్నాడు. ఆ ఘనతలో నీ ఉద్యోగమును దేవుడు ఆశీర్వదించాలని ఎదురు చూస్తున్నాడు. ఆ ఘనత ద్వారా నీ చదువులో దేవుడు హెచ్చించాలని ఎదురు చూస్తున్నాడు. ఆ ఘనతలో నీ కుటుంబంలో ఉన్న బిడ్డల జీవితాల్లో ఆశీర్వదించాలని ఎదురు చూస్తున్నాడు ఆయన. మనం ఆరాధించే దేవుడు ఘనమైన దేవుడు. ఆయన మహాప్రభు, గొప్పవాడు. ఒక్క మాటతో చెప్పాలనంటే సృష్టికర్త. ఆయన లేకుండా ఏది అంత గొప్ప దేవుడు ఆయన. అలాంటి పూజ్యనుడైన మహారాజైన ప్రభు అయిన యేసయ్యను నీవు నేను సేవించేది ఎట్లా అయ్యానంటే పట్టుదల కలిగి జీవము కలిగిన దేవుణ్ణి సేవించు. షడ్రక్ మేషక్ అబేద్నెగో బబులోను దేశంలో సేవించారు. నెబుకద్నెజర్ రాజు చెప్తున్న మాట ఏంటంటే
మీరు సేవించుచున్న దేవుడు తప్పనిచ్చి మరొక దేవుడు భూమి మీద లేడు. హెచ్చించాడు దేవుడు వారిని అక్కడ. దానియేలు నిత్యము సేవిస్తున్నాడంట. బెల్షాజర్ చెప్తున్న మాట ఏంటంటే, దానియేలు దేవుడు తప్పనిచ్చి మరొక దేవుడు లేడు. కారణం ఏంది? వాళ్ళు దేవుని సేవించే అనుభవంలో ఉన్నారు. నువ్వు నేను ఎట్లా చేయిస్తున్నా, మందిరానికి వస్తా, బైబిల్ దాటానికి కూడా ఒళ్ళు బరువు అయిందే. కట్టడానికేమో పొట్టలేట పట్టుకొని నీళ్ళు కొన్ని మేసాలకి రంగు అది ఇది పూసి ఎవరికి కావాలి ఈ సోకంతా? అసలు నీ డెకరేషన్ ఎవరికి కావాలండి? నీకున్న అలంకరణ ఎవరికి కావాలా? బైబిల్ స్పష్టంగా చెప్తుంది, ఆత్మదేవుడు పై స్వరూపాన్ని చూసేవాడు కాదు, హృదయాంతరంగములను చూస్తున్నాడు ఆయన. ఒకవేళ నీళ్ళు అలంకరణ అనేది కోరుకున్నామనంటే పరిశుద్ధమైన అలంకారములను ధరించండి. బైబిల్ అదే చెప్తుంది. పరిశుద్ధమైన అలంకరణ అవసరం. లేనిపోయిన రంగులు కొట్టి ఏమి లాభం? ఆ రంగులు కొట్టడం వలన ఏ ప్రయోజనమో లేదు. పరిశుద్ధమైన అలంకరణ. మందిరానికి వస్తా బైబిల్ తేవాలా. సెల్ ఫోన్లో వాక్యం ఉందా మంచిది, అది ఎప్పుడు పర్సనల్గా చేసుకునేది. ఇంట్లో పండుకున్నప్పుడు ప్రయాణాలలో బయట బైబిల్ పెట్టి చదవలేం కనుక సెల్ ఫోన్ వాక్యం అవసరం. అయితే మందిరానికి వచ్చేటప్పుడు తప్పకుండా మన చేతులు ఏముండాలి? బైబిల్. బైబిల్ ఎప్పుడైతే వాక్యాన్ని చేతబడతామో జ్యోతుల వలె మన జీవితాలు ప్రకాశిస్తాయంట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో పౌలు అంటాడు, జ్యోతుల వలె మన జీవితాలు ప్రకాశిస్తాయి. మన వెలుగు ఇతరులకి ఆకర్షణీయంగా ఉంటుంది. ఆ బైబిల్లో ఉన్న సత్యం ఇతరులని ఆకర్షిస్తుంది. ఇతరులకు ఒక మాదిరికరమైన జీవితంగా కనబడుతుంది. మందిరానికి వస్తా బైబిల్ తేవాలా. ఏ వయసులో బైబిల్ మనం మోస్తే అంటే మనం నడవలేని స్థితిలో ఉన్నప్పుడు బైబిల్ మనల్ని మోసద్దంట. నేను యవ్వన కాలంగా ఉన్నప్పుడు బైబిల్ తీసుకుపోమ్మని మా అమ్మ అయితే ఒకటే గోల రథన ఇంట్లో. మా నాయన పట్టించుకోడు. మా నాయన ఊరికంతా ఉపదేశం చేశాడు కానీ నాకు చేయలా. ఊరికంతా చెప్పాడు. ఒక్కొక్క దినము ఆంజనేయ నగర్లో 3-4 ప్రసంగాలు చేశాడు. నాకు ఎప్పుడైనా ప్రార్థన చేయాలని నన్ను అడగలేదు ఆయన. బైబిల్ చదవమని అడగలేదు. అయితే మా అమ్మ మాత్రం ఫాలో చేసేది నన్ను. నువ్వు మందిరానికి పోతున్నావు, తబలాలు వస్తున్నావు, సాపలు ఎత్తుతున్నావు, కుర్చీలు వేస్తున్నావు, సంఘ సెక్షన్ పని అంతా చేస్తున్నావు, కానీ బైబిల్ లేకుండా పోతున్నావయ్యా, నువ్వు బైబిల్ తీసుకుపోవాలా. నా భయం ఏంది, మనకి వెనక ఒక పెద్ద టీం ఉండేది. బైబిల్ తీసుకపోతే గేలి చేసే టీం అది. వాళ్ళు రోడ్లో రెడీగా ఉంటారు, ఆ గోళ్ళెమిడి ఆ పార్కులు కాడ అక్కడే ఇక్కడ. సిగ్గు నాకు బైబిల్ పట్టుకోవాలంటే. ఒకరోజు ఇంకా వదిలిపెట్టలామె, నువ్వు ఈరోజు కానీ దేశకపోతే నేను రాను, మీ నాయన కూడా బాడు చర్చికి, నీ ఇష్టం అన్నది. సరే తీసుకున్నా. ఆయన తొందరపట్టలేక తీసుకొని బైబిల్ ఎట్లా పెట్టుకున్నా. కనపడుతుందా మీకు? బైబిల్ ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చి మెల్లంగా పోతా ఉన్న దారిలో ఈ లోపల రంగారావు అని మా చర్చి పక్క నుండే ఒక యవనస్తుడు చూశారు. ఆ పక్క ముందు బజార్లో వేణుగోపాల్ అని ఒక అబ్బాయి అన్నాడు. వాళ్ళిద్దరు అన్యులు. వాళ్ళు చూశారు. చూసి అదిగోరా పోతున్నారా భక్తుడు అన్నాడు. అదిగోరా పోతున్నారా భక్తుడు. నా గుండె జల్లునింది. నేను నోరు దుడుకు, నేను తిట్టాలా? తిడదమా? నా చేతులు ఏముంది? బైబిల్ ఉంది. నేను చెవిటోళ్ళలాగా గమ్మున పోయినా, మందిరంలోకి పోయినాను, ప్రార్థనలో కూర్చున్నాను. నేను బైబిల్ తెచ్చేది చూసి ఆ దినాల్లో ఉన్న పెద్దలు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా ఇచ్చారు. ఇక అసలు నాకు మాట వస్తుందండి, బైబిల్ చదవని తెలియదు. ఇంకా అక్కడ అప్పుడు నేర్చుకుంటున్నా నేను. అయితే మా సంఘస్థులు అక్కడ ఆంజనేయ నగర్లో అందరూ కలిసి చదివారు. మొత్తానికి అయిపోయింది. అయిపోతే జరిగింది ఏంటంటే, నేను ఆ బైబిల్ లోపల పెట్టి కిందకు వచ్చిన. నన్ను గేలి చేశారు చూడండి ఇద్దరు యవనస్తులు. వాళ్ళు గేట్ దగ్గర ఉన్నారు. ఎందుకంటే నా సంగతి వాళ్ళకు తెలుసు, నన్ను గిల్లుకుంటే దెబ్బ కొట్టేదాకా ఒప్పుకోను యవ్వన కాలంలో. వీడు రేపు మళ్ళా స్కూల్లో మనల్ని ఇబ్బంది పెడతాడు, చదువుకోనీడు, అందుకని ఇప్పుడే పోయి క్షమాపణ అడిగితే ఒకదిగిపోద్దని వచ్చున్నారు రెడీగా. వచ్చి రే 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 అంటే మధ్య అనేవాళ్ళు. ఏమనుకోబాకరా, ప్లీజ్ రా, ఏదో తెలియక ఆవేశపడేసి అన్నాం, క్షమించేమనుకోవద్దు, దేవుడు మందిరానికి పోయాలని మేము ఇసుకిచ్చినాం, ఏమనుకోవద్దు అన్నారు. ఏమన్నారు మీరు అన్న తెలియనట్టుగా?
వాడు అంటాడు, వాడు వినలేరా, వినపలేదు లేరా, ఖండించుకోవద్దు లేరా అంటున్నాడు వాడు. అంత అయిపోయింది. నేను చెప్పిన, నేనేదో దేవుడి మందిరానికి పోతా, బైబిల్ పట్టుకున్నా, మీరు గేలి చేశారు, దేవుని చిత్తమే ఇందులో చూద్దామని అన్నా, అయిపోయింది. అయితే దేవుని మహాకృపలో వాళ్ళిద్దరు పాస్టర్లు అయిపోయారు. వాస్తవం, వాళ్ళిద్దరు పాస్టర్లు అయినరండి. అదో కీబోర్డ్ వస్తున్న రాజా అని తెలుసు వాళ్ళ కుటుంబాల గురించి. ఒక అబ్బాయి ఏజీ చర్చిలో సేవకుడయ్యాడు. అదే చర్చిలో శ్యామ్ సుందరమయ్య ఫ్రీలో ఇంకొక అబ్బాయి సేవకుడైపోయాడు. అట్టని గేలు చేయబాకండి మీరు కూడా. పాస్టర్లు గేలు చేస్తే పాస్టర్ అవుతామని ఆశపడి గేలు చేస్తే అవరు, తెలియక చేశారు కనుక దేవుడు ఏం చేశాడు, వాళ్ళని గేలు చేయించుకున్న నేను పాస్టర్నైనా గేలు చేసినందుకు వాళ్ళు పాస్టర్లు అయినారు. ఒక అబ్బాయి ప్రభు సన్నిధికి చేరిపోయాడు మంచి ఆత్మీయతలో. ఎందుకు చెప్తానంటే, బైబిల్ గ్రంథాన్ని మనం మోస్తే ఎక్కడైతే నిన్ను తిరస్కరించాడో దేవుడు అక్కడే రెండంతలుగా నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు ఆయన. కాబట్టి బైబిల్ తేవాలి మనం. బైబిల్ చేతబట్టుకొని వచ్చి దేవుడైన యెహోవాను సేవించినప్పుడు ఈ బైబిలే మనకేమిస్తుంది, ఘనత. ఆ ఘనతను ప్రభు అయిన యేసయ్య ఇవ్వాలని ఈ లోకానికి వచ్చాడు. మన పాపములను క్షమించాడు, దుష్టత్వాన్ని మన్నించాడు, మనలో ఉన్న ప్రతి చీకటిని అంతటిని దూరపరిచి వెలుగు సంబంధమైన మార్గాన్ని సిద్ధపరిచాడు. ఇదిగో నేను మరలా రాబోతానన్నాడు. ఆయన రాకడ కొరకై నీవు నేను విశ్వాసముతో మన రక్షకుడు ప్రభు అయిన యేసయ్యను సేవిస్తూ ఆయన కొరకై పట్టుదల కలిగి జీవిద్దాం. నిశ్చయముగా పరలోక సంబంధమైన దీవెనలు మనకు మన కుటుంబాలకు తోడై నడిపించును గాక. తలలు వచ్చి చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి చిన్న ప్రార్థన చేద్దాం. దేవా, ఈ ఉదయకాల సమయంలో మా హృదయమునైనా పరిపూర్ణంగా నీ వైపు మలుపుకొనుటకు సహాయం ఇచ్చేయి. ఈ హృదయమే నన్ను మోసమనే చీకటిలోనికి తీసుకుపోతుందయ్యా. నా హృదయాన్ని బాగుచ్చాయి. భూ సంబంధమైన దేవతలు నాలో మాలో ఉంటే వాటిని తీసివేయి నాయన. వాటి మీద శక్తి కలిగిన దేవుడవు నీవే. పట్టుదలతో మిమ్మల్ని సేవించేదానికి సహాయం ఇచ్చాయి. ఈ 3 అనుభవాలు మనలో ఉంటే ఫిలిస్తీన్ల చేతుల నుండి విడిపిస్తాడు ఆయన. విడిపించుటకు నడిపించుటకు దిగి వచ్చిన ప్రభు మన ప్రభు. ఆ విధముగా మనము సేవిస్తూ ఉంటే మనలను దీవిస్తాడు, క్షేమమును సుఖమునిస్తాడు, ఘనతనిస్తాడు. ఈ ఘనత నాకు కావాలయ్యా, నాకు సహాయం ఇచ్చేయమని ప్రభువుని అడుగు. ఎక్కడైతే తల దింపబడిందో అదే స్థలంలో నీ తలను పైకెత్తువాడు ఆయన. ఎక్కడైతే కృంగిపోయావో అదే స్థలంలో మరలా ఒక నూతనమైన అనుభవాలు ఆశీర్వాదాన్ని ఇవ్వగలిగిన దేవుడు. ఎక్కడైతే వేదన పడుతూ ఉన్నావో అక్కడే దీవించగలిగిన దేవుడు ఆయన. ఆ తండ్రి గొప్ప తండ్రి, ఘనుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన సహాయము కొరకై వేడుకొందాం. స్తోత్రము దేవా, మీకు స్తోత్రమయ్యా. పరిశుద్ధుడా, మీకు స్తోత్రం. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును. నేనేను దిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా. నీరసించకనే సాగేదా. నేనేను దిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా. నీరసించకనే సాగేదా. నేనేను దిరుగా నిన్నే సేవింతును, నిన్నే సేవింతును, నిన్నే సేవింతును. నేనేను దిరుగా
నే సాగేదా నేను తీరుగా నీ సన్నిధిలో కరించి నీ మార్గంలో సాగేదా నిరసిరక నే సాగేదా నేను తీరుగా నిన్నే ఆరాధింతును నిన్నే ఆరాధింతును యేసయ్యా నిన్నే ఆరాధింతును యేసు నేను తీరుగా నీ సన్నిధిలో కరించి నీ మార్గములో సాగేదా విరసించకనే సాగేదా నేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నిరసించకనే సాగేదా నేను తీరుగా నేను తీరుగా మహాపరిశుద్ధుడైన తండ్రి మీకు స్తోత్రం అయ్యా. మీరెంతైనా నమ్మదగిన దేవుడు వినందులకై మీకు స్తోత్రం అయ్యా. ఈ లోకములో ఆరాధించుకున్నటకు పలకరించుకున్నటకు మా కొరతలు చెప్పుకొనుటకు పరమను విడిచి భూమికి వెలసిన దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇదిగో నాయనా మా హృదయములను మీ వైపు మల్లుకొని భూ సంబంధమైన వాటిని తీసివేసి పట్టుదల కలిగి మిమ్మల్ని సేవించినప్పుడు దీవిస్తానని సెలవిచ్చావు. మీ దీవెనలు మాకు కావాలి నాయనా. వచ్చిన ప్రతి బిడలను కుటుంబాలను దీవించండి. మీ దైవీకమైన సియోనులో నుండి ప్రతి కుటుంబాలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం అయా. మాకు క్షేమమును సుఖమును దయచేయి. మాకు ఘనత కావాలని ఆయన, అది మీ వలనే సాధ్యం. మాకై మేము తెచ్చుకుంటే ఎప్పుడో ఒక స్థలంలో పడిపోతాం. మీ ఘనత చేత మమ్మల్ని అలంకరించండి. మా బిడలను కుటుంబాలను అలంకరించండి. మా అనుబంధ సంఘాలన్న ప్రతి ప్రియ బిడల కుటుంబాలను అంతటిని మీ ఘనత చేత నడిపించుము నాయన. వచ్చిన బిడల కుటుంబాలను దీవించుము తండ్రి. మా సంఘ కాపరిని పెద్దలను, వచ్చిన ఎవరి బిడలను, చిన్నలను, పెద్దలను ఒక్కొక్కరిని మీ ఆత్మ సహాయము ద్వారా మెండార్లుగా దీవించి సాగనంపమని ఒకే నిజ రక్షకుడైన యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.